ఇది బస్వాపూర్ రిజర్వాయర్. అలానే ఇక్కడ చూసామంటే బయో ఇండస్ట్రియల్ పార్క్ ఉంది. ఇది యాదగిరిగుట్ట ఏరియా. ఇది భువనగిరి. ఇదే బస్వాపూర్ రిజర్వాయర్. ఈ బస్వాపూర్ రిజర్వాయర్ లోంచి చూస్తే ఎదురుగా మీరు భువనగిరి ఫోర్ట్ చూడొచ్చు. అలాగే ఇటుపక్క యాదాద్రి టెంపుల్ కనబడుతుంది. బస్వాపూర్ రిజర్వాయర్ మొత్తం 3400 ఏకర్స్ లో స్ప్రెడ్ అయి ఉంది. ఈ రిజర్వాయర్ కెపాసిటీ 11.39 టీఎంసీ. ఈ బస్వాపూర్ రిజర్వాయర్ ని వరల్డ్ క్లాస్ టూరిజం ప్రాజెక్ట్ డెవలప్మెంట్ లో భాగంగా యాదగిరిగుట్ట మరియు భువనగిరి ఫోర్ట్ తో పాటు టూరిజం కోసం అభివృద్ధి చేస్తున్నారు. ఇక్కడ మెయిన్ గా నాటికల్ టూరిజం ని అభివృద్ధి చేస్తారు. అంటే ఈ రిజర్వాయర్ దగ్గర అండర్ వాటర్ వెడ్డింగ్ డెస్టినేషన్, అండర్ వాటర్ విఆర్ సినిమా, మూన్ లైట్ ఫ్లోటింగ్ సినిమా, రిసార్ట్స్, లేక్ ఫ్రంట్ డెవలప్మెంట్, ఫ్లోటింగ్ రెస్టారెంట్, అండర్ వాటర్ ఆక్వామరైన్ మ్యామల్ పార్క్ ఇలాంటివన్నీ డెవలప్ చేస్తారు ఫ్యూచర్ లో. అలానే భువనగిరి ఫోర్ట్ ని, యాదాద్రి టెంపుల్ ని, ఈ బసవాపూర్ రిజర్వాయర్ ని కలుపుతా ఒక రోప్ వేని ప్లాన్ చేశారు ట్రయాంగిల్ షేప్ లో. ఈ రోప్ వే అనేది గూగుల్ మ్యాప్స్ లో చూస్తే ఇలా ఉంటుంది. ఇది బసవాపూర్ రిజర్వాయర్, ఇది యాదగిరిగుట్ట, ఇది భువనగిరి ఫోర్ట్. సో ఫ్యూచర్ లో ఈ టూరిజం డెవలప్మెంట్ అంతా జరిగిన తర్వాత ఈ ఏరియాకి ఇంకా మంచి అప్రిసియేషన్ వస్తుంది. అలానే మనం యాదాద్రి గురించి చూస్తే ఇక్కడ టెంపుల్ ని మొత్తం అభివృద్ధి చేసి భక్తుల కోసం ఓపెన్ చేశారు రీసెంట్ గా. ప్రస్తుతానికి యాదాద్రి టెంపుల్ దాకా డెవలప్ చేశారు. ఇంకా చుట్టుపక్కల చాలా డెవలప్మెంట్స్ జరుగుతున్నాయి. వాటిలో చాలా టూరిస్ట్ అట్రాక్షన్స్ కూడా ఉన్నాయి. ఈ మొత్తం డెవలప్మెంట్ కి అంచనా వేసినవేమో 1200 కోట్ల రూపాయలు. ఈ టెంపుల్ కోసం గానీ, దీని చుట్టుపక్కల ఉన్న డెవలప్మెంట్స్ కోసం గానీ మొత్తం ఎక్వైర్ చేసిన ల్యాండ్ 1800 ఎకరాలు. ఈ టెంపుల్ కి దగ్గరలోనే ఐకానిక్ లోటస్ నిర్మాణం ని ప్రపోజ్ చేశారు. ఈ భువనగిరి దగ్గర మనకి యాదాద్రి భువనగిరి కలెక్టరేట్ ఉంటుంది. ఈ వరంగల్ హైవే మీదకి వచ్చి చూస్తే భువనగిరి కన్నా ముందు ఇక్కడ బొమ్మైపల్లి అనే ఏరియా ఉంది. ఈ బొమ్మైపల్లి ఏరియాలోనే సిసిఎంబి అంటే సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ వాళ్ళు 65 ఏకర్స్ లో ఇక్కడ సెంటర్ ని ఏర్పాటు చేస్తున్నారు. ఇవి లొకేషన్ కి నియర్ బై ఉన్న హైలైట్స్.